హలో ఫ్రెండ్స్. సో వన్ ఆఫ్ ద స్టూడెంట్ నాకు ఈ క్వశ్చన్ అడిగారు, సరే ఎన్ఏ ప్లస్ ఎందుకు ఉంటుంది, సిఎల్ మైనస్ మనకి ఎలా వస్తుంది, ఈ ప్లస్ మైనస్లు మనకి ఎలా వస్తాయి ఎలిమెంట్స్ పైన అని అడుగుతున్నారు. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు ఎలిమెంట్స్ అంటే అన్నీ మీకు ఐడెంటిఫై ఉండాలి. ఇక్కడ ఎన్ఏ అంటే సోడియం, సిఎల్ అంటే క్లోరిన్. అయితే మనకి ఈ రెండు రియాక్ట్ అయ్యి ఈ ఎన్ఏ అండ్ సిఎల్ ఈ రెండు రియాక్ట్ అయ్యి మనకి ఎన్ఏసిఎల్ వస్తుంది. ఎన్ఏసిఎల్ అంటే సోడియం క్లోరైడ్. అయితే సోడియం క్లోరైడ్ అనేది మనం సాల్ట్ అంటాం, సాల్ట్ సోడియం క్లోరైడ్ అంటాం. అంటే సోడియం క్లోరిన్ రెండు రియాక్ట్ అయ్యి మనకి సోడియం క్లోరైడ్ వస్తుంది. అయితే మనకి ఇప్పుడు పాయింట్ ఏంటంటే అసలు ఎన్ఏ ప్లస్ ఎందుకు అయ్యింది, సిఎల్ మైనస్ ఎందుకు అయ్యింది, సో ఇది మనం తెలుసుకుందాం. అయితే ఇవన్నీ ఏంటి, ఎలిమెంట్సే కదా. సో ప్రతి ఎలిమెంట్కి కూడా ఒక గోల్ అంటూ ఉంటుంది. సో అంటే అవి జీవితంలో ఇప్పుడు మనం ఎలాగైతే సక్సెస్ అవ్వాలనుకుంటామో ప్రతి ఎలిమెంట్ కూడా ఆ రేంజ్కి వెళ్ళాలనుకుంటుంది. సో ఆ రేంజ్ ఏంటంటే ఆక్టేట్ పొజిషన్. ఆ రేంజ్ ఏంటి, ఆక్టేట్ పొజిషన్. సరే ఏంటి సార్ ఈ ఆక్టేట్ పొజిషన్ అంటే, సో దాని యొక్క లాస్ట్ వ్యాలెన్సీలో 8 ఎలక్ట్రాన్స్ ఉండాలన్నమాట. దాని లాస్ట్ వ్యాలెన్సీలో ఎన్ని ఎలక్ట్రాన్స్ ఉండాలి, 8 ఎలక్ట్రాన్స్ ఉండాలి. అయితే సో ఇప్పుడు 8 ఎలక్ట్రాన్స్ని అది పొందితే అది సక్సెస్ అయిపోయినట్లే, అంటే ఆ ఎలిమెంట్ స్టేబుల్గా ఉండి అది కోరుకున్నట్లు అయిపోయినట్లే. సో దీనికోసమే అన్ని ఎలిమెంట్స్ కూడా కొట్టుకుంటాయి 8 ఎలక్ట్రాన్స్ కోసం. సో బ్యాలెన్స్ ఏంటి, లాస్ట్ ఆర్బిటల్లో ఉండే ఎలక్ట్రాన్స్ అన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్ సపోజ్ సోడియం తీసుకుందాం. సోడియం యొక్క అటామిక్ నెంబర్ ఎంత, 11 అంటే ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్కి ఐడియా ఉందో లేదో తెలియకపోతే నాకు చెప్పండి, నేను చెప్తాను. సో ఏం రాస్తామంటే 1s2 2s2 2p6 3s1. చూడండి పైన చూడండి 2 2 4 + 6 10 11. సో సోడియం 11 కాబట్టి దిస్ ఈస్ ద ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్. అయితే ఇప్పుడు మీరు గమనించండి, దిస్ ఈస్ ద ఫస్ట్ ఆర్బిటల్, దిస్ ఈస్ ద సెకండ్ ఆర్బిటల్, దిస్ ఈస్ ద థర్డ్ ఆర్బిటల్. మీరు థర్డ్ ఆర్బిటల్లో చూసినట్లయితే ఎన్ని ఎలక్ట్రాన్స్ ఉన్నాయి, 1 ఎలక్ట్రాన్ ఉంది. సెకండ్ ఆర్బిటల్లో చూడండి ఎన్ని ఎలక్ట్రాన్స్ ఉన్నాయి, 8 ఎలక్ట్రాన్స్ ఉన్నాయి. ఇప్పుడు నాకు చెప్పండి, సోడియం ఎలక్ట్రాన్ని ఇచ్చేస్తే సక్సెస్ అవుతుందా, ఐ మీన్ ఆక్టేట్లోకి వెళ్తుందా, లేదు అంటే తీసుకుంటే ఆక్టేట్లోకి వెళ్తుందా? ఇప్పుడు ఒకవేళ సోడియంకి ఆక్టేట్లోకి వెళ్ళాలంటే థర్డ్ ఆర్బిటల్లో ఇంకెన్ని ఎలక్ట్రాన్లు కావాలి, 7 ఎలక్ట్రాన్స్ కావాలి. ఈ 7 ఎలక్ట్రాన్స్ ఇస్తారు ఎవరైనా, ఇవ్వరు. అన్ని ఎలక్ట్రాన్స్ ఎవరు డొనేట్ చేయరు. కాబట్టి ఇప్పుడు ఈ ఎలక్ట్రాన్ని కానీ ఇచ్చేస్తే, ఇప్పుడు ఈ 1 ఎలక్ట్రాన్ని ఎవరికైనా ఇచ్చేసింది అనుకోండి, అప్పుడు సోడియం దగ్గర ఎన్ని ఎలక్ట్రాన్లు ఉంటాయి వ్యాలెన్సీలో, 8 ఎలక్ట్రాన్స్ ఉంటాయి. అంటే ఫైనల్గా సోడియం ఎందులోకి వెళ్తుంది, ఆక్టేట్లోకి వెళ్తుంది. అందుకే సోడియం ఎలక్ట్రాన్ని ఎప్పుడు ఇచ్చడానికి చూస్తుంది. ఇప్పుడు క్లోరిన్ చూద్దాం. సో క్లోరిన్ మనం చూసినట్లయితే క్లోరిన్ ఎంత అటామిక్ నెంబరు, 17. సో 17 కాబట్టి ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ ఏమవుతుంది చూడండి, 1s2 2s2 2p6 3s2 3p5, అంతే కదా. చూడండి మొత్తం 17 సరిపోయి. ఇప్పుడు లాస్ట్ వ్యాలెన్సీలో ఏమున్నాయి చూడండి, లాస్ట్ వ్యాలెన్సీలో 3s2 3p5 అంటే 7 ఎలక్ట్రాన్స్ ఉన్నాయి. ఇప్పుడు నాకు చెప్పండి, ఓకే ఇక్కడ 8 ఎలక్ట్రాన్స్ ఉన్నాయి సెకండ్ ఆర్బిటల్లో, 7 ఎలక్ట్రాన్లు ఉన్నాయి ఆల్రెడీ దాని దగ్గర. ఇప్పుడు నాకు చెప్పండి, 1 ఎలక్ట్రాన్ని తీసుకోవడం బెటరా లేదంటే ఇచ్చడం బెటరా, తీసుకోవడమే కదా బెటర్. అంటే ఇప్పుడు నాకు చెప్పండి, ఒకే 1 ఎలక్ట్రాన్ వచ్చినట్లయితే క్లోరిన్కి ఇది ఎందులోకి వెళ్తుంది, ఆక్టేట్లోకి వెళ్తుంది. అందుకే క్లోరిన్ 1 ఎలక్ట్రాన్ ఎవరైనా ఇస్తారా అని ఎదురు చూస్తుంది. ఎవరొకరు వస్తారు, 1 ఎలక్ట్రాన్ నాకు ఇస్తారా అని చెప్పేసి వెయిట్ చేస్తూ ఉంటుంది అన్నమాట. సో అప్పుడు మనకి సోడియం తగులుతుంది క్లోరిన్కి. వీళ్ళిద్దరూ బెస్ట్ బాండ్ పేరు. ఎందుకంటే 1 ఎలక్ట్రాన్ ఇచ్చేస్తే ఇది సక్సెస్ అవుతుంది, ఇది తీసుకోవడం వల్ల ఇది సక్సెస్ అవుతుంది, ఇచ్చడం వల్ల అది సక్సెస్ అయితే తీసుకోవడం వల్ల ఇది సక్సెస్ అవుతుంది. అందుకే వీళ్ళిద్దరూ కలిసి మనకి NaClగా మనకి మంచి బాండ్ని క్రియేట్ చేస్తారు. బెస్ట్ బాండ్ అవుతుంది NaCl అనేది మనకి. సో అయితే ఇప్పుడు మీకు అర్థమైంది ఎందుకని. అయితే ఇప్పుడు మనం ఇంకోటి చూద్దాం. ఇప్పుడు మీకు ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ అయ్యింది, ప్రతి ఎలిమెంట్ ఏం చేస్తుందో మీకు అర్థమైంది. సో అయితే ఇప్పుడు మనకి Na+Cl- ఎందుకు వచ్చిందో మనం చూద్దాం. ఓకే, సో ఆక్టేట్ మీకు అర్థమైంది అనుకుంటున్నాను నేను. సో అర్థం కాకపోతే మళ్ళీ ఒకసారి వీడియో చూడండి. సో ఇప్పుడు మనకి సోడియం ఉంది. సోడియం అటామిక్ నెంబర్ ఎంత, 11. అంటే ప్రతి ఎలిమెంట్లో కూడా ఎలక్ట్రాన్స్ ప్రోటాన్స్ అనేవి ఈక్వల్గా ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు సోడియం 11 అంటే, సో మనకి ఒక యాటంలో ఏముంటాయి, ఎలక్ట్రాన్స్ ప్రోటాన్స్ న్యూట్రాన్స్ ఉంటాయి. సో ఎలక్ట్రాన్స్ ప్రోటాన్స్ ఎన్ని ఉంటాయి, ఎలక్ట్రాన్స్ అన్నీ ఉంటాయి. ఇప్పుడు ప్రోటాన్స్ ఇక్కడ మనకి అటామిక్ నెంబర్ 11 కాబట్టి మొత్తం
11 ప్రోటాన్స్ ఉంటాయి, అంటే 11 పాజిటివ్స్ ఉంటాయి. 3 4 5 6 7 8 9 10 11. ఓకే, 11 సరిపోయి. అలాగే 11 పాజిటివ్స్ ఉన్నప్పుడు 11 నెగిటివ్స్ కూడా ఉంటాయి. 1 2 3 4 5 6 7 8 9 10 11. సో దిస్ ఇస్ ద స్ట్రక్చర్. ఓకే, ఎలిమెంట్స్లో ఉండే ఎలక్ట్రాన్స్ అండ్ ప్రోటాన్స్. ఇప్పుడు సపోజ్ ఇప్పుడు క్లోరిన్ చూద్దాం. నెక్స్ట్ క్లోరిన్ ఏంటి? 17. ఇందులో ఎన్ని ఉంటాయి ఇప్పుడు చెప్పండి ప్రోటాన్స్? ఆ నెంబర్ ఎంత అయితే అన్నీ ఉంటాయి అన్నమాట. ఇప్పుడు 17 అంటే 17 ప్రోటాన్స్ ఉంటాయి, 17 ఎలక్ట్రాన్స్ కూడా ఉంటాయి. సో దానివల్ల ఇప్పుడు ఏంటంటే మనకి 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17. ఓకే, చూడండి టైం ఎక్కువ తీసుకుంటుంది ఇలాగా. నేను డైరెక్ట్గా 17 మీరు ఇలా రాసుకోండి, లేదంటే గుర్తుపెట్టుకోండి. సో ఇప్పుడు నెగిటివ్స్ ఎన్ని ఉంటాయి ఇంక నేను రాయను. 1 2 3 4 సో ఆన్ మనకి 17 ఉంటాయి. ఓకే, సో ఇలా ఉంటాయి. అయితే ఇప్పుడు నాకు చెప్పండి, సోడియము క్లోరిన్ రెండు ఇలా ఈక్వల్గా ఉన్నాయి. అయితే ఇందాక నేను ఏం చెప్పాను, సోడియము సక్సెస్ అవ్వాలంటే ఆక్టేట్లోకి వెళ్ళాలంటే ఏం చేయాలి? ఒక ఎలక్ట్రాన్ని ఇచ్చేయాలి. ఎవరికి ఇస్తుంది? క్లోరిన్కి ఇస్తుంది. అంటే ఎలక్ట్రాన్ అంటే ఎవరు ఇక్కడ? వీళ్ళు కదా. ఎలక్ట్రాన్ అంటే ఎవరు? వీళ్ళు. సో మనకి పాజిటివ్స్ని చేంజ్ చేసుకో, ఓన్లీ ఎలక్ట్రాన్స్ మాత్రమే చేంజ్ అవుతాయి. సో ఇప్పుడు నాకు చెప్పండి, సో ఇప్పుడు ఈ లాస్ట్లో ఉన్న నెగిటివ్ ఏదైతే ఉందో ఈ నెగిటివ్ని ఇక్కడికి ఇచ్చేస్తుంది, అంటే స్పెషల్గా ఇక్కడ పెట్టేస్తుంది అన్నమాట. అంటే ఒక ఎలక్ట్రాన్ని ఇచ్చేసింది. ఇప్పుడు నాకు చెప్పండి, సోడియం దగ్గర ఇప్పుడు ఎన్ని ఎలక్ట్రాన్స్ ఉంటాయి మనకి? సో 11 ఉండేవి, ఇప్పుడు ఓన్లీ 10 ఎలక్ట్రాన్స్ మాత్రమే ఉన్నాయి. ఎన్ని ఉన్నాయి ప్రోటాన్స్? 11 ప్రోటాన్స్ మాత్రమే ఉన్నాయి, పాజిటివ్ ఛార్జ్. ఓకే, 11 ప్రోటాన్స్ మాత్రమే ఉన్నాయి. అంటే ఇప్పుడు నెగిటివ్స్ ఎక్కువ ఉన్నాయా, పాజిటివ్స్ ఎక్కువ ఉన్నాయా? పాజిటివ్సే కదా ఎక్కువ ఉన్నాయి, ఎందుకంటే ఒక నెగిటివ్ ఛార్జ్ని క్లోరిన్కి ఇచ్చేసింది. కాబట్టి ఇప్పుడు సోడియం ఏంటి మనకి ఇక్కడ? పాజిటివ్. ఇప్పుడు మీకు అర్థమైంది అనుకుంటున్నాను ఎందుకు Na+ అంటారని. ఇప్పుడు నాకు చెప్పండి, ఇక్కడ నెగిటివ్ వచ్చింది. ఇప్పుడు ఇక్కడ ఎన్ని పాజిటివ్లు ఉన్నాయి? మనకి 17 పాజిటివ్స్ ఉన్నాయి. నెగిటివ్స్ ఎన్ని ఉన్నాయి? 18 ఎలక్ట్రాన్స్, అంటే 18 నెగిటివ్స్ ఉన్నాయి. సో ఇప్పుడు ఎవరు డామినేషన్లో ఉన్నారు అక్కడ? 18 కదా. సో అందుకని ఇక్కడ మనకి Cl- అంటాం. సో మైనస్ని చూడగానే మీకు గుర్తు రావాల్సింది ఏంటంటే అది ఎలక్ట్రాన్ని తీసుకుంది, దానికి నెగిటివ్ ఛార్జ్ ఉన్నట్లు. అండ్ Na+ని చూసినట్లయితే మనకి పాజిటివ్స్ ఎక్కువ ఉన్నాయి కాబట్టి అది పాజిటివ్ ఛార్జ్. సో Na+ అని చూడగానే మీకు ఏం గుర్తు రావాలి? ఇది ఎవరికో ఎలక్ట్రాన్ని ఇచ్చేసింది. మీరు ఇక్కడ నెగిటివ్ చూడగానే మీకు ఏం అర్థం అవ్వాలి? ఇది ఎవరి దగ్గర ఎలక్ట్రాన్ని తీసుకుంది, అందుకే Na+, Cl-. ఫర్ ఎగ్జాంపుల్ మీరు సరే Na+, Cl- కినా ఇంకా ఉంటాయా అంటే ఇంకా ఉంటాయి. ఇంకా మనకి ప్రతి ఎలిమెంట్ కూడా ఇలాగే ఎలక్ట్రాన్స్ని ఇచ్చుకుంటుంది. ఇప్పుడు సపోజ్ మెగ్నీషియం చూడండి, మెగ్నీషియం అటామిక్ నెంబర్ ఎంత? 12. సో దీని యొక్క ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ చూడండి, 1s2 2s2 2p6 3s2. ఈసారి మెగ్నీషియం లాస్ట్ బ్యాలెన్స్లో ఎన్ని ఎలక్ట్రాన్లు ఉన్నాయి? 2 ఉన్నాయి. ఇందాక సోడియం దగ్గర 1 ఉంది, ఈసారి 2 ఉన్నాయి మెగ్నీషియం దగ్గర. ఇప్పుడు మెగ్నీషియం క్లోరిన్తో రియాక్ట్ అవ్వాలంటే క్లోరిన్కి ఎన్ని ఎలక్ట్రాన్లు కావాలి? 1 కావాలి. ఇప్పుడు ఈ 2 ఎలక్ట్రాన్స్లో క్లోరిన్కి ఎన్ని కావాలి? 1 కావాలి. క్లోరిన్ 1 తీసుకుంటుంది. నువ్వు అంతకన్నా ఎక్కువ ఇచ్చినా దాన్ని తీసుకో, దానికి కావాల్సింది ఏంటి? ఆక్టేట్ పొజిషన్, అది మాత్రమే తీసుకుంటుంది. సో అందుకని 1 క్లోరిన్ ఉంటుంది. మరి ఇంకో ఎలక్ట్రాన్ మిగిలిపోతుంది. మొత్తం మరి మెగ్నీషియం 2 ఎలక్ట్రాన్లు కదా ఇవ్వాలి. మరి ఇప్పుడు మనం ఏం చేయాలి? సో అందుకే మెగ్నీషియం ఏం చేస్తుంది అంటే ఇంకొక క్లోరిన్కి ఇంకొక ఎలక్ట్రాన్ ఇస్తుంది అన్నమాట. మీకు అర్థమైంది పాయింట్? సో ఇది 17, ఇది 17. ఇప్పుడు ఇది 17, ఇది 17. దీనికి ఏం కావాలి? లాస్ట్లో ఒక ఎలక్ట్రాన్ కావాలి, ఇచ్చేసింది. దీనికి ఒక ఎలక్ట్రాన్ కావాలి, ఇచ్చేసింది. సో అప్పుడు ఏమవుతుంది? దీని ఇంకొక వ్యాలెన్సీలో 8 ఎలక్ట్రాన్స్ ఉన్నాయి కాబట్టి మెగ్నీషియం కూడా ఆక్టేట్లోకి వెళ్ళిపోతుంది. ఆ 2 ఎలక్ట్రాన్స్ ఎంతమందికి ఇచ్చింది? 2 క్లోరిన్లకి ఇచ్చింది. సో అందుకే మనకి దీనికి ఫార్ములా ఏమవుతుందంటే MgCl2. మీకు కెమికల్ ఫార్ములా అర్థమైపోతుంది, MgCl2. సో ఈ విధంగా మనం ఇలాగా Na+, Cl- అని. ఇప్పుడు నాకు చెప్పండి, 2 ఎలక్ట్రాన్స్ని ఇచ్చేసింది కాబట్టి ఇక్కడ ప్లస్ దేనికి వస్తుంది? Mg+2. సార్ ఏంటి సార్ పవర్లో 2 రాశారంటే 2 ఎలక్ట్రాన్లు ఇచ్చింది కాబట్టి +2 రాశాను. అలాగే ఇక్కడ Cl- అంటే ఇక్కడ 2 క్లోరిన్లు ఉన్నాయి కాబట్టి మనం Cl 2 క్లోరిన్లు 2 నెగిటివ్లు తీసుకున్నాయి కాబట్టి మనం ఇలా చెప్పుకోవచ్చు. సో ఈ విధంగా మనం కెమికల్ ఫార్ములాస్లోని మనకి ఇక్కడ రియాక్షన్స్ అనేవి Na+ అని, Cl- అని, Mg+2 అని. +2 అంటే 2 ఎలక్ట్రాన్లు. ఇప్పుడు ఇక్కడ -2 అంటే -2 అంటే ఏంటి? ఇక్కడ 2 ఎలక్ట్రాన్స్ని తీసుకుందని అర్థం.
+2 అంటే 2 ఎలక్ట్రాన్లు ఇచ్చేసిందని అర్థం. సో ఐ హోప్ మీకు అర్థమైంది అనుకుంటున్నాను. ఏమైనా డౌట్స్ ఉంటే నాకు కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి, లేదు అంటే ఇన్స్టాగ్రామ్లో నాకు మెసేజ్ చేయండి. సో వన్ ఆఫ్ ద స్టూడెంట్ నన్ను అడిగారు. ఐ హోప్ తనకి ఈ ఎక్స్ప్లెనేషన్ అర్థమైంది అనుకుంటున్నాను. Na+ ఎందుకు అయింది, Cl- ఎందుకు అన్నారని. నేను ఇలాగా మీకు ఓకే అనుకుంటే నేను ఫిజిక్స్ క్లాసెస్ని స్టార్ట్ చేస్తాను. సో 9th క్లాస్ వాళ్ళకి, 8th క్లాస్ వాళ్ళకి మీరు ఏ క్లాస్ అయితే మీరు మెన్షన్ చేయండి నాకు. సో నేను వాళ్ళకి క్లాసెస్ అనేవి నేను స్టార్టింగ్ నుంచి డీటెయిల్గా నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో మరొక వీడియోతో కలుద్దాం. అంటిల్ దెన్ కీప్ వాచింగ్. జై హింద్.